మరక ఉంది. ఆ మరకలో కూడా ఒక అర్థం ఉంది. ఇక్కడ సంపాదించుకున్న ఒక మరకలో కూడా ఒక అర్థం ఉంది. అర్థం ఏంటిది? నేను అక్రమంగా సంపాదిస్తే అక్రమాన్ని మళ్ళీ తీసుకుపోయి ప్రజలకి పంచాలి అధికారం కోసం. మళ్ళీ నాకు అధికారం కావాలి, మళ్ళీ నా కుర్చీ కావాలి, నేను రాజుని కావాలంటే మళ్ళీ నేను ఏం చేయాలి? ప్రజలని చెడగొట్టాలి. ఎట్లా చెడగొట్టాలి? ప్రజలని పంచాలి. మంది ఇవ్వాలి, బిర్యానీ పెట్టాలి, చీరలు వంచాలి, గజ్జలు వంచాలి, అన్నీ వంచాలి, సమాజాన్ని నాశనం చేయాలి. లాస్ట్కి ఏమైపోతుంది? అన్నీ పంచిన తర్వాత ఓహో ఈ నాయకుడు సూపర్, ఆ నాయకుడు సూపర్, మాకు ఒక 1000 రూపాయలు ఇచ్చిన ఏం జబర్దస్త్ ఇచ్చాడు ఆడు, కేసీఆర్ వాడు దరిద్రుడు, మాకు ఇచ్చిన బతుకమ్మ చీర చింపితే జింగిపోతుంది, వీడు వచ్చి సూపర్ చీర ఇచ్చిండు, అసలు 500కి ఒక 1000 రూపాయలు చీర ఇచ్చినట్టు మామూలు విషయం కాదు. ఒకటి గజ్జలు, ఏమి గజ్జలేంది, చీరలేంది, అరే ఏమి రా అసలు ఏం ఆలోచన? గజ్జలు చీరలు ఏం ఆలోచన? ఒక ఓటికి గజ్జకు చీరకి ఏమైనా సంబంధం ఉందా? 5 ఏళ్ళు కదా వ్యవస్థలో మార్పులు జరగాల్సింది. 5 ఏళ్ళ వ్యవస్థకి ఒక గజ్జె చీర సమాధానం, గజ్జలు చీరలు అంబలి ఏంటిది అసలు ఇది? అసలు ఏమి సేవలు ఏందో నాకు అడిగితే అసలు మీరన్నా ఆలోచన చేయండి. ఒకసారి ఇంట్లో ఒక 10 నిమిషాలు కూర్చొని ఒక వ్యవస్థ మీద ఆలోచన చేయండి. మీరందరూ ఆలోచన చేయాలి, ఖచ్చితంగా ఒక సమాజం ఆలోచన చేయాలి. ఈరోజు జపాన్ లాంటి దేశాలు చూడండి అసలు ఎట్లాగా తయారవుతున్నాయి. బయట ప్రపంచ దేశాలలో చూడండి మీరు ఎట్లాగా తయారవుతున్నాయి. మనం ఎట్లాగ వెళ్ళిపోవాలి? మన స్టాండర్డ్స్ వాల్యూస్ పెంచుకోవాలా వద్దా? అంటే మన విలువలు మనం పెంచుకోవాలా వద్దా ఆలోచన చేయాలి. మీరు పలు దేశాలను ఎగ్జాంపుల్గా తీసుకోవాలి. ఈరోజు ఇప్పుడు ఒక చోట ఆడపిల్లలు కూర్చొని అబ్బా ఆమె 5000 చీర కట్టిందని చెప్పి మాట్లాడుకుంటూ ఉంటాం. అబ్బాయి ఆమె మెడలో ఒక 10 తులాల బంగారం ఉంది, సూపర్ ఉందని మాట్లాడుకుంటూ ఉంటాం. ఒక వ్యక్తిని వాడు చూడండి లెనిన్ షర్ట్స్, కాటన్ ప్యాంట్స్, జబర్దస్త్ ఒక 5000 రూపాయల బటన్ దొరికినా ఇట్లా ఇట్లా ఎగ్జాంపుల్స్ తీసుకుంటూ ఉంటాం. కార్ల గురించి ఎగ్జాంపుల్స్ తీసుకుంటూ ఉంటాం. మరి నీ దేశ భవిష్యత్తు గురించి నువ్వు ఎగ్జాంపుల్ తీసుకోవాలి కదా. నీ దేశ భవిష్యత్తు అక్కడ జపాన్ని చూస్తూ ఉన్నాం, ఆ ఐరిష్ని చూస్తూ ఉన్నాం, రకరకాల దేశాల్లో ఉండే అద్భుతంగా ఎదిగిన దేశాలను చూస్తూ ఉన్నాం. ఆ దేశాలు కూడా మన దేశంలాగే బాధలు అనుభవించి మళ్ళీ ఈరోజు బాగా పురోగతి సంపాదించిన దేశాలు. అంతెందుకు మన భారతదేశంలోనే ఇండోర్ ఉంది, ఇండోర్ని కూడా మనం ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు. ఇట్లా రకరకాలుగా డెవలప్ అయిన వాటిని కూడా మనం ఎగ్జాంపుల్స్ తీసుకొని మన సమాజం, మన ప్రజలు అంటే మన సమాజంలో ఉండే మనము స్టెప్ బై స్టెప్ ఎదగాలి. మన ఆలోచనలు ఎదగాలి, మన బుర్రకి పని పెట్టాలి, ఎదిగే తీరుని పెంచుకుంటూ మనం పోయేటి రోజు, నేను పోయే రోజు, నేను చనిపోయే రోజు నా గురించి ఒక 10 మంది చెప్పుకునేలాగా సమాజాన్ని బాగు చేసుకోండి. 10 మంది, సమాజం మొత్తంగా కేవలం 10 మంది నీ గురించి నువ్వేందో చెప్పేసుకునేలాగా ఉండాలి 10 మంది అని. ఈరోజు ఈ రాజకీయ నాయకులందరూ మారాలి, ఖచ్చితంగా మారాలి. నేను మీకు మళ్ళీ చెప్తున్నా, షాద్నగర్ నియోజకవర్గ ప్రజలారా, మీరు నా గురించి ఆలోచన చేయాలి.